సైడ్ తెరాపెట్ వాల్స్ కానీ ఇవన్నీ లేదు. అంటే ఫస్ట్ అన్నీ చేశాను. ఆ పక్కనే ఈ పక్కనే అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అంటారు? ఇవి లాస్ట్ గవర్నమెంట్ లో బిల్లులు ఇవ్వక వెళ్ళిపోయినారు. అయిపోయిందని వదిలేకుండా మనం ఏదైతే ఇప్పుడు గ్రీవెన్స్ వస్తా ఉంది, వచ్చిన గ్రీవెన్స్ అంటే మార్నింగ్ కూడా మేడం గారు అంతా 1.5 hours మాట్లాడాం కాన్సెప్ట్. వెనకరాళ్ళు కొద్ది దశాబ్దాల కళ జలహారతిస్తారు శ్రీశైలం దగ్గర. అలాగే వచ్చేస్తారు. శెట్టి గారు లెక్కలు రాసినట్టు అంతే సార్. ఇదిగో పోలవరం లెఫ్ట్ కెనాల్, హెచ్ఎన్ఎస్ఎస్, చింతలపూడి, వెలుగొండ, ఉత్తరాంధ్ర, బుడమేరు, జీడిఎస్, ఐడిసి, ఇట్లా పనులన్నీ లిస్టులు ఉంటాయి. నువ్వేమి ఇన్ని పట్టుకోకుండా హ్యాపీగా కాగితం కూడా పట్టుకోకుండా ఇప్పుడు చూడమ్మా తమ్ముడు. అలాగే బిల్ లేఅవుట్ 3 దశాబ్దాల కళ వెలుగొండ రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఆ కళ నెరవేరుతుంది. అంటే ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు పాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల త్రాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకి సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములిచ్చి దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే నీళ్లు వదిలే లోపుగానే ఆ నిర్వాసితులకి వాళ్ళు జమ చేయాలి. గత ప్రభుత్వం
జాతికి అంకితం అంటూ నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దగా మోసం ఏదైతే చేసిందో అటువంటి దగా మోసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే 768 కోట్లు వితిన్ 40 డేస్ 40 రోజుల్లో అందించామనేటువంటి విషయం నిర్వాసితుల క్షేమం పట్ల సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి అదొక నిదర్శనం ఇచ్చుంటే ఈరోజు కొంతలో కొంతైనా వాళ్ళ పరిస్థితి మెరుగుపడి ఉండేది ఈ 5-6 సంవత్సరాల్లో. కానీ ఈ రోజు మనకు ఒక ఖాళీ చిల్లుకుండా ఒక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని నిలదొక్కుని సవాళ్లను అధిగమించి ఈవేళ మేము ఆ నిర్వాసితులకి ఈవేళ 768 కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ కూడా ఏదైతే ఎంక్వైరీ చేసి ఎగ్జామ్ చేసి ఏదైతే ఇస్తూ ఉన్నాము. అంటే ఇట్లా పని చేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను మోసం దాగా ఆ రోజు చేస్తే న్యాయం ఏ రకంగా మనం చేస్తూ ఉన్నామో ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి రేపు 31వ తేదీన ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ మరి ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంగా ఈ 2 ఏళ్లలో అవిశ్రాంతంగా లక్ష్యం పెట్టి పనులు పూర్తి చేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆస్తులు భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి పేరు పేరున మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఉన్నది 11.70 టీఎంసీ అనుకుంటూ ఉన్నాం. చేత మనకి ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీని బట్టి కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి వెలుగొండకి నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు శ్రీశైలంలో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి ఆ కొల్లం వాగు నుంచి టన్నెల్స్ నుంచి ఫీడర్ కెనాల్ నుంచి నల్లమల సాగర్కి రావాలి. అంటే శ్రీశైలం రిజర్వాయర్ లో చూస్తే ఈ రోజు సూపర్ ఎల్నినో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచం అంతా కూడా సూపర్ ఎల్నినో ఉంది. -69% వర్షపాతం తక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇటువంటి సూపర్ ఎల్నినో సమయంలో కూడా అసలు ఎంత టీఎంసీలు నీరు ఇచ్చినా కూడా నిజంగా చాలా గొప్ప అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి సూపర్ ఎల్నినో సంవత్సరంలో కూడా ఇక్కడికి నీళ్లు వస్తున్నాయి అని అంటే నిజంగా వీళ్ళ కష్టాలకి వీళ్ళ ఇబ్బందులకి కొంత మేరైన ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి. ఆ శ్రీశైలంలో కూడా చూస్తే లాస్ట్ టైం గత సంవత్సరం చూస్తే 2000 టీఎంసీలు నీరు వచ్చింది శ్రీశైలంకి. 2000 టీఎంసీలు మొత్తం శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో పోయింది. దగ్గర 1600 టీఎంసీలు పోయింది. ఒక 400 టీఎంసీలు మనం యూటిలైజ్ చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం 206 టీఎంసీలు వచ్చింది శ్రీశైలం. లాస్ట్ ఇయర్ 2000 టీఎంసీలు ఎక్కడ, 206 టీఎంసీలు ఎక్కడ. అంటే లాస్ట్ టైం వచ్చిన దాంట్లో 10% మాత్రమే వచ్చింది. ఆ 10%లో మళ్ళీ మీకు ఇవాళ మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం 11.60 అని. ఇది ప్రకృతి కూడా కరుణించి మనకు ఆ శ్రీశైలంలో ఎంతవరకు అవైలబిలిటీ ఉంటే అంతవరకు చూసుకుంటూ ఆ నల్లమల సాగర్కి ఆ నీళ్లు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొస్తున్నాము. 30 సంవత్సరాల కళ ఈవేళ నెరవేరబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని కొంతమంది కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే గొడ్డల పార్టీ నాయకులు ఆ రోజు 5 సంవత్సరాల్లో వాళ్ళ నాయకుడిని ప్రశ్నించడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవాలి. ఈ రోజు మనము ఇన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నేను ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రెస్లో నేను చూడడం జరిగింది. ఆ 10-11 టీఎంసీలు ఏ మూలకి అని కనీసం వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలియకపోవడం తప్పు కాదని తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వాళ్ళ ఇరిగేషన్ మంత్రి గారు కూడా గతంలో అట్లానే మాట్లాడారు. ఇది డయాఫ్రమ్ వాల్ అంటే డయాఫ్రమ్ వాల్ పోలవరం కంటే అన్ని ప్రాజెక్టులుగా ఉంటది, అన్ని ప్రాజెక్టులకి డయాఫ్రమ్ వాల్ ఉంటది, బక్రానంగల్కి ఉంటది, హీరాహుడ్కి ఉంటది. ఆయన అన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పేశాడు. ఆయన ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉండదు. అంటే తెలియకపోవడం తప్పు కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాను, నాకు అన్ని తెలుసని నేను చెప్పట్లా, కానీ తెలుసుకుంటున్నాను. నా అధికారులను అడుగుతూ ఉన్నాము, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అడుగుతున్నాను, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇరిగేషన్ మంత్రి కూడా లాస్ట్ టైం చెప్పాడు, పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, ఎందుకంటే ఎవరికి అర్థం కాదంటే నాకే అర్థం కావట్లేదు అని చెప్పాడు. అంటే ఈయనకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదన్నట్టుగా. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ పోలవరం ఎప్పటికీ పూర్తి కాదని మొట్టమొదటి చెప్పేటువంటి వ్యక్తి నేనే అని మళ్ళీ ఆయన చెప్పాడు. అంటే ఆయన కానీ మళ్ళీ రికార్డ్, అది కూడా ఏదో గొప్ప విషయం అలాగా. పోలవరం ఎప్పటికీ పూర్తి అవుదని మొట్టమొదటి చెప్పే వ్యక్తి అంబటి రాంబాబు గారు, మళ్ళీ ఆయనకి ఆయనే చెప్పుకున్నారు. చేత అటువంటి పరిస్థితి ఈ రోజు లేకుండా ఏదైతే 10-11 టీఎంసీలు ఎక్కడ సరిపోతుంది. ఏ రిజర్వాయర్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రారంభించినప్పుడు 1/3 మనం ఫిల్ చేస్తాము. ఎందుకంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ స్టెప్ బై స్టెప్
అంటే ఒకవేళ ఈ సంవత్సరం మనం మానేసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 27లో స్టార్ట్ చేసిన సపోజ్ మళ్ళీ అప్పుడు కూడా 10-15 టీఎంసీలు ఫిల్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 25-30 టీఎంసీలు చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ మనకి దాని కెపాసిటీ 40-44 ఉంది. మనం ఆల్ ఎఫ్ఐఆర్ లెవెల్కి చేస్తారు. అది ఎప్పుడూ కూడా మన సెక్యూరిటీ సిస్టమ్, ఏ రిజర్వాయర్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా 1/3 మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇట్లా మేము ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్గా అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు పశువులు మనుషులు ఉన్నాం ఎట్లా అని. అసలు నీళ్లు ఉంటేనే కదా ఇవన్నీ మనకు అందరం ఉండేది. సూపర్ నీళ్ళ టైంలో మనము ఆ నీరు వస్తేనే కదా మన పశువులు బతికేది, ఆ నీరు వస్తేనే కదా మనం బ్రతికేది. మనకు ఒక 500 రూపాయల నోటు గొంతులేస్తే మనకి దాహం తీరదు, ఒక గుక్కుడు నీళ్ళు వేస్తేనే దాహం తీరదు. అంచేత ఆ రకంగా ఈ ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మనం 11.70 టీఎంసీ మనం నల్లమల సాగర్కి తీసుకురావాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ శ్రీశైలం లో ఉన్నటువంటి వాటర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి కెపాసిటీని బట్టి అది పెరగచ్చు. కొద్దిగా ఏదైనా డిఫరెన్స్ ఏదైనా వర్కౌట్ చేసుకుంటాం.